ఇంట్రెస్టింగ్ కామెంట్ చూసినాను. నేను ఒక 30,000 గులాబీ మొక్కలు పెట్టినా అన్నీ ఎండిపోయినాయి, చిగురులే రావు. ప్లస్ అది కాక నాకు గులాబీ పూలు అంటే పిచ్చి, కానీ అవి రావు అని చెప్పి బాధపడినారనమాట ఒకరు కామెంట్లో. సో వాళ్ళ కోసమే చెప్తున్నాను, వాళ్ళ కోసం అని కాదు కానీ మన గార్డెన్లో చిగుళ్ళు చూడండి ఎట్లా వచ్చినాయో. ఇదిగో ఇక్కడ నుంచి అసలు ఈ చిగుళ్ళు చూడండి, ఇక్కడ చూడండి ఆరెంజ్వి పువ్వులువి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, చెట్టు నిండా మళ్ళీ చిగురులు కూడా వచ్చినాయి. అసలు ఎంత బాగా వచ్చినాయి చూడండి పువ్వులు కానీ ఇంకా బర్డ్స్ కానీ చిగుర్లు. ఇదిగో ఇదొక మెరూన్ రెడ్, అండ్ ఇక్కడ చూడండి 3 ఉన్నాయి. అసలు ఇది ఎంత కలర్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో, సూపర్ క్వాలిటీగా ఉంది కదా. ఇంకా కాసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అండ్ ఇట్లా చిగుర్లు రావాలంటే మీకు తెలిసిందే ఆవు పేడ, పెరుగు, లేదంటే ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ పొట్టు, దాన్ని నానబెట్టుకొని వాటర్ కూడా ఇచ్చుకోవాలి. అప్పుడప్పుడు బాగా ఫ్రెష్గా వస్తాయన్నమాట మొక్కలు. నాకైతే చాలా హ్యాపీ. కొన్ని మొక్కలైనా నన్ను మంచిగా హెల్తీగా పెంచుకుంటాను. మీరు కూడా అంతే, దండిగా మొక్కలు పెట్టుకొని చచ్చిపోయి బాధపడే కన్నా ఇలా కొన్ని మొక్కలైనా కూడా ఫ్రెష్గా నీట్గా పెంచుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. చెట్టు నిండా చిగుర్లు, అలాగే పువ్వులు, చిగుర్లు పువ్వులు, చిగుర్లు పువ్వులు మొత్తం వచ్చేసినాయి. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. అలాగే ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే. ఇది కూడా మొన్ననే అసలు ఒకే రోజు 7 పువ్వులు పోసింది. చూసే చిన్న చెట్టు లాగా ఉంది. ఇంకా దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, ఈ బర్డ్సే చెప్తాయి. ఇదిగో చూడండి, ఇవి బర్డ్స్ వస్తున్నాయి, మళ్ళీ పక్కన అట్లానే చిగుర్లు వస్తున్నాయి. అసలు మొత్తం గార్డెన్ అంతా వెలిగిపోతుంది. కింద ఇంకొకటి చిన్న వస్తున్నాయి, ఇవి లిల్లీవి అనమాట. అది కూడా ఏంది మల్టీ పెటల్స్ అనమాట. అంటే ఇట్లా మందారం అట్లా ఉంటుంది చూడండి, కొన్ని రెక్కలు గుండు మల్లె పువ్వులాగా అట్లాంటిది అనమాట. ఇది లిల్లీ. 5 కొనుక్కున్నాను, అదే 5 మొక్కలు కొనుక్కున్నా. అవి వాళ్ళు ఇట్లా దుంపల్లాగా ఇచ్చి పంపించినారు. కానీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, వాళ్ళు వచ్చినాయి కదా. దీనికి ఇంకా చాలా దుంపలు వస్తాయి. ఎవరైనా కావాలంటే అడగండి, ఇస్తాను. కనకాంబరాలు అయితే ఏం పెరగలేదు, అలాగే ఉన్నాయి కానీ కొంచెం ఫ్రెష్గా అయినాయి. హలో, గుడ్ ఈవినింగ్. ఒక్కసారి చూడండి గాలి ఎట్లా వీస్తుందో. అసలు ఎంత దారుణంగా, వర్షం వచ్చేది లేదు కానీ గాలి మాత్రం ఎక్కువైపోయింది. కానీ ఫుల్ గాలి వస్తుంది. ఇలా అయితే కష్టమే. కానీ మన మొక్కలకి మాత్రం అమ్మ ఒక్కసారి చూడండి పెద్ద పెద్దగా గాలి వీస్తుంది. ఈ కొబ్బరి చెట్టుకి కొబ్బరి పువ్వు పూస్తుంది, చూస్తారా? అదిగో చూడండి కొబ్బరి పువ్వు పూసింది. కానీ కాయలు అయితే చిన్నగానే ఉన్నాయి. మన గులాబీ చెట్లు, నేను మొన్న ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చూసినాను. నేను ఒక 30,000 గులాబీ మొక్కలు పెట్టినా అన్నీ ఎండిపోయినాయి, చిగురులే రావు. ప్లస్ అది కాక నాకు గులాబీ పూలు అంటే పిచ్చి, కానీ అవి రావు అని చెప్పి బాధపడినారనమాట ఒకరు కామెంట్లో. సో వాళ్ళ కోసమే చెప్తున్నాను, వాళ్ళ కోసం అని కాదు కానీ మన గార్డెన్లో చిగుళ్ళు చూడండి ఎట్లా వచ్చినాయో. ఇదిగో ఇక్కడ నుంచి అసలు ఈ చిగుళ్ళు చూడండి, ఇక్కడ చూడండి ఆరెంజ్వి పువ్వులువి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, చెట్టు నిండా మళ్ళీ చిగురులు కూడా వచ్చినాయి. అసలు ఎంత బాగా వచ్చినాయి చూడండి పువ్వులు కానీ ఇంకా బర్డ్స్ కానీ చిగుర్లు. ఇదిగో ఇదొక మెరూన్ రెడ్, అండ్ ఇక్కడ చూడండి 3 ఉన్నాయి. అసలు ఇది ఎంత కలర్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో, సూపర్ క్వాలిటీగా ఉంది కదా. ఇది ప్యూర్ పింక్ అనమాట. ఇది కూడా చిగుర్లు వేసింది. అలాగే ఇదో కింద కూడా ఒక నిమిషం చూపిస్తుంది చూడండి, అదిగో కింద నుంచి కూడా మొత్తం చిగుర్లు వేసుకుంటూ వచ్చింది అనమాట. ఇక్కడ చెండు పూలు ఉన్నాయి, ఇవి తీసి వేరే దాంట్లోకి పెట్టాలా, కానీ పార్ట్స్ లేవు, అందుకే వెయిట్ చేస్తాను అనమాట. మీకు నా మాటలు వినిపిస్తున్నాయో లేదో, ఫుల్గా గాలి వస్తుంది. ఇదిగో ఇక్కడ ఆరెంజ్ ఇంకా మెరూన్. ఒక్కసారి మీరే ఎంచుకోండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెద్ద హార్వెస్టే. అలాగే ఇక్కడ ఎల్లోవి కూడా చాలా బర్డ్స్ వచ్చినాయి. ఇది చూడండి మొత్తం అసలు పింక్ కలర్, ఇది బేబీ పింక్. ఒకసారి ఇది నార్మల్గా లేకపోతే ఏమన్నా డిసీజా కామెంట్ చేయండి ప్లీజ్, ఎవరికైనా ఏమన్నా తెలిస్తే. ఎన్ని చిగుర్లు వచ్చినాయి చూడండి. ఇది నిన్ననే హార్వెస్ట్ చేసినాము వైట్ గులాబీలు, దీనికి కూడా అంతే చిగుర్లు భలే వచ్చినాయి అనమాట. ఇంకా ఇదైతే చెట్టు నిండా చిగుర్లు, అలాగే పువ్వులు, చిగుర్లు పువ్వులు, చిగుర్లు పువ్వులు మొత్తం వచ్చేసినాయి. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో.
అలాగే ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే. ఇది కూడా మొన్ననే అసలు ఒకే రోజు 7 పువ్వులు పోసింది. చూసే చిన్న చెట్టు లాగా ఉంది. ఇంకా దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, ఈ బర్డ్సే చెప్తాయి. ఇదిగో చూడండి, ఇవి బర్డ్స్ వస్తున్నాయి, మళ్ళీ పక్కన అట్లానే చిగుర్లు వస్తున్నాయి. అసలు మొత్తం గార్డెన్ అంతా వెలిగిపోతుంది. మీకు గాలి వస్తుంది కదా, నా మాటలు వినిపిస్తున్నాయి లేదు? ఓకే, మరి చూడండి ఎట్లా వచ్చినాయి అసలు ఈవినింగ్ టైమ్స్. ఇది అసలు ఈ గాలికి అలాగే మన చెట్లను చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో. ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్గా చూడండి అసలు మొక్కలు, ఎంత ఎగ్జాక్ట్గా అసలు అన్ని చిగుర్లు వచ్చేసినాయి, అన్ని బర్డ్స్ వచ్చేసినాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మనం ఆన్లైన్లో కూడా కొన్ని మొక్కలు కొన్నాం కదా, అవి ఎట్లున్నాయో చూపిస్తాను రండి. ఇదిగో చూడండి, చెండు పూల చెట్లు అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకో చోట కూడా కొన్ని పెట్టినాను అనమాట. ఇక్కడ చూడండి, ఒక యాపిల్ బేర్ మొక్క వచ్చింది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ఇచ్చేస్తాను. అలాగే ఇక్కడ కనకాంబరాలు మనము ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం కదా, ఆ మొక్కలు వచ్చినాయి. ఆ మొక్కలు చూడండి కింద ఇంకొకటి చిన్న వస్తున్నాయి. ఇవి లిల్లీవి అనమాట. అది కూడా ఏంది మల్టీ పెటల్స్ అనమాట. అంటే ఇట్లా మందారం అట్లా ఉంటుంది చూడండి, కొన్ని రెక్కలు గుండు మల్లె పువ్వులాగా అట్లాంటిది అనమాట. ఇది లిల్లీ. 5 కొనుక్కున్నాను, అదే 5 మొక్కలు కొనుక్కున్నా. అవి వాళ్ళు ఇట్లా దుంపల్లాగా ఇచ్చి పంపించినారు. కానీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, వాళ్ళు వచ్చినాయి కదా. దీనికి ఇంకా చాలా దుంపలు వస్తాయి. ఎవరైనా కావాలంటే అడగండి, ఇస్తాను. కనకాంబరాలు అయితే ఏం పెరగలేదు, అలాగే ఉన్నాయి, కానీ కొంచెం ఫ్రెష్గా అయినాయి. ఇంకా చామంతి కూడా అంతే, కొత్త చామంతి పువ్వు పూసింది. ఇక్కడ చెండు పూలు పెట్టిన. ఇక్కడ చామంతి చెట్లే ఉండే, బాగా పెద్దగా వచ్చిండే, సూపర్గా వచ్చిండే. కానీ అవి పూలు పూయవు అనమాట, మేల్ ప్లాంట్స్. అందుకే ఇంకా పీకేసిన. ఇవి మనం మొన్న నాటిన చెండు పూల మొక్కలు అనమాట. చూడండి గార్డెన్ ఎంత పర్ఫెక్ట్గా, అసలు ఎంత బాగుందో. మొక్కలన్నీ మంచిగా చిగుర్లు వచ్చేసినాయి, బాగుందన్నమాట చూడ్డానికి కూడా. ఇంకా కాసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అండ్ ఇట్లా చిగుర్లు రావాలంటే మీకు తెలిసిందే, ఆవు పేడ, పెరుగు, లేదంటే ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ పొట్టు, దాన్ని నానబెట్టుకొని ఆ వాటర్ కూడా ఇచ్చుకోవాలి. అప్పుడప్పుడు బాగా ఫ్రెష్గా వస్తాయన్నమాట మొక్కలు. నాకైతే చాలా హ్యాపీ. కొన్ని మొక్కలైనా నన్ను మంచిగా హెల్తీగా పెంచుకుంటాను. మీరు కూడా అంతే, దండిగా మొక్కలు పెట్టుకొని చచ్చిపోయి బాధపడే కన్నా ఇలా కొన్ని మొక్కలైనా కూడా ఫ్రెష్గా నీట్గా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఓకే, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.